హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. చూస్తున్నారు కదండి ఈ కాయిన్ వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ వర్క్ నేనే చేసుకున్నానండి నార్మల్ నీడిల్తో. ఈ వర్క్ ఎలా చేయాలనేది చూపించే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా మొత్తం వర్క్ చేశానండి. స్టిచ్డ్ బ్లౌజ్ పైనేనండి, చూస్తున్నారు కదా. ఇలా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ పైనే వర్క్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. ఈ వర్క్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇలా క్లాత్ పైన మార్కింగ్ పెన్సిల్తో నేను మార్క్ వేసుకున్నాను. మీరు స్టిచ్డ్ బ్లౌజ్ పైన చేసుకుంటారు కాబట్టి మార్కింగ్ ఏం అవసరం లేదండి. మీకు చూపించడం కోసం ఇలా మార్క్ వేశాను. ఇవి లక్ష్మీదేవి రూపు కాయిన్స్. ఇలా కాయిన్స్ ఇవి షుగర్ బీడ్స్ కన్నా కొద్దిగా పెద్ద సైజు బీడ్స్. అలాగే ఇందాక చూపించిన బీడ్స్ కన్నా ఇవి ఇంకొంచెం పెద్ద సైజు బీడ్స్. ఇవి రింగ్స్ అండి, డైమండ్ స్టోన్స్ అంటించడానికి బేస్ అంటే ఇలా ఇస్తారు మనకి. ఇవి డైమండ్ స్టోన్స్. ఇప్పుడు బాల్ చైన్ అలాగే స్టోన్ చైన్ అండి. ఇలా నిడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకోవాలి, గోల్డ్ కలర్ది. 2 నిడిల్స్కి ఎక్కించుకోవాలండి. ఎందుకు 2 నిడిల్స్ తీసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇలా మన మార్క్ చేసిన దగ్గర నీట్గా ఫ్యాబ్రిక్ గ్లూ లైన్ వేసేసి చూడండి. ఇలా బాల్ చైన్ తీసుకొని మన ఫ్యాబ్రిక్ గ్లూ పైన నీట్గా అంటించేసేయాలి. ఫస్ట్ అంటించే లైన్ మాత్రం జాగ్రత్తగా అండి, కేర్ఫుల్గా అంటించండి. దాన్ని బట్టే మిగిలిన వర్క్ అంతా ఉంటుంది. ఫినిషింగ్ కూడా దీన్ని బట్టే నీట్గా వస్తుంది. కాబట్టి ఇలా నీట్గా అంటించేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి బాల్ చైను. ఇప్పుడు మళ్ళీ బాల్ చైన్ తీసుకొని చూడండి, ఇలా మనం గ్లూ అంటించకుండానే ఇలా ఫస్ట్ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకొని చూసుకోవడం వల్ల ఈజీ అయిపోతుందండి వర్క్. ఇలా మెజర్ చేసుకొని ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చూడండి మళ్ళీ ఇలా మనం ఒక లైన్ వేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఒక్కటి మనం వేసుకొని నీట్గా అంటించేసుకున్నాక తర్వాత మనం ఒక 2 లైన్స్ పడేలాగా మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకుంటే వర్క్ ఈజీ అయిపోతుందండి. ప్రతిదానికి ఒక లైన్ పెట్టుకోవడము, మళ్ళీ బాల్ చైన్ అంటించి మళ్ళీ ఒక లైన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మళ్ళీ ఇంకొక వరుస నేను బాల్ చైన్ అంటించేస్తున్నాను. ఇలా బాల్ చైన్ అంటించేసి టూత్ పిన్ కానివ్వండి, ఇలా పెన్సిల్తో ఏదైనా టూత్ పిక్తో కానీ పెన్సిల్తో కానీ ఇలా మనం నీట్గా సెట్ చేసుకోవాలి. మన ఫస్ట్ లైన్ అందుకే నీట్గా కరెక్ట్గా అంటించమని చెప్పింది అందుకేనండి. ఇలా నీట్గా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు స్టోన్ చైన్ తీసుకొని మళ్ళీ స్టోన్ చైన్ ఒక వరుస పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 లైన్స్ బాల్ చైన్ అంటించేసుకోవాలి. ఆ తరువాత ఒక లైన్ ఇలా స్టోన్ చైన్ అంటించేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాల్ చైన్ అంటించేసుకోవాలి. ఇలా నీట్గా అంటించేసుకోండి. ఒక 2 లైన్స్ బాల్ చైన్, ఒక లైన్ స్టోన్ చైన్, మళ్ళీ 2 లైన్స్ బాల్ చైన్ అంటించేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ దగ్గర నుంచి చూడండి 1.25 ఇంచ్ అండి, 1.25 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచు 1/2 ఇంచు, 1.25 ఇంచ్ అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 1.25 ఇంచు మార్క్ పెట్టుకోవాలి. సేమ్ అలాగే 1.25 ఇంచు 1.25 ఇంచు మనం నెక్ చుట్టూ మార్కులు పెట్టేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ మార్కులు పెట్టేసుకున్నాక ఇవి డ్రై అయిపోయాయండి మన స్టోన్ చైన్స్. అవి డ్రై అయిపోయినాయి. కట్ చేసి ఇప్పుడు కాయిన్స్ తీసుకోవాలి. ఆ మార్కు పెట్టాం కదా, ఆ మార్కు పెట్టిన పైన మనం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాలండి. ఎందుకంటే కాయిన్స్ కోసం ఇప్పుడు కాయిన్స్ అంటించేయాలి ఇక్కడ. దానికోసం ఇలా మనం ఫ్యాబ్రిక్ గ్లూ రౌండ్గా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు కాయిన్స్ అండి, లక్ష్మీదేవి రూపు కాయిన్స్ సీదా చూసి పెట్టుకోవాలండి. దీంట్లో కూడా ఉల్టా ఉంటుంది, రివర్స్ కూడా ఉంటుంది. ఇలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేయండి. నీట్గా ఇలా అంటించేసేయండి. సేమ్ అలాగే అన్ని కాయిన్స్ పెట్టుకోవడమేనండి. నేను స్టార్టింగ్ 2 చూపించానుగా, సేమ్ అలాగే అన్ని కాయిన్స్ పెట్టేసేయండి. ఇలా అన్ని కాయిన్స్ పెట్టేసి ఇవి డ్రై అయిపోనివ్వాలి. ఇలా డ్రై అయిపోయాక ఇప్పుడు ఆ కాయిన్కి మనము బీడ్స్ ఎక్కించుకోవాలి. ఈ స్మాల్ సైజ్ బీడ్స్ ఇలా నిడిల్కి థ్రెడ్ ఎక్కించేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పెన్సిల్తో ఇలా మార్కు పెట్టుకోవాలి. హాఫ్కి మార్కు పెట్టుకోవాలండి. ఎందుకంటే అంజాదగా వేస్తే ఎగుడు దిగుడుగా వస్తుంది కాబట్టి ఇలా హాఫ్కి అటు ఇటు మార్కు పెట్టేసుకొని ఇలా మనము కింది నుంచి పైకి తీయాలి. నిడిల్ని కింది నుంచి పైకి తీసి బీడ్స్ ఎక్కించేసుకోవాలి.
మనం ఎక్కడైతే మార్కు పెట్టామో అక్కడ నుంచి నీడిల్ని పైకి తీసి ఇలా మనం ఫస్ట్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి. చెక్ చేద్దామండి మనకు బీడ్స్ కరెక్ట్గా సరిపోయింది లేంది. చూడండి మనకు హాఫ్ వరకు రాలేదు కదా, ఇంకా కొన్ని బీడ్స్ ఎక్కించేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా హాఫ్ వరకు ఎక్కించేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా బీడ్స్ని పక్కకు జరిపి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని రౌండ్గా అండి హాఫ్ సర్కిల్ లాగా వచ్చేలాగా రౌండ్గా ఇలా మనం గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు బీడ్స్ని నీట్గా అదే గ్లూ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసేటప్పుడు కొంచెం నీట్గా పెట్టండి, ఎగుడు దిగుడు రాకుండా నీట్గా రౌండ్గా పెట్టండి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడే వీటిని సెట్ చేసుకోవాలి, డ్రై అయిపోతే సెట్ చేయడం రాదు, ఫినిషింగ్ అంత నీట్గా రాదు. సో ఇలా నీట్గా పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ వన్ కూడా సేమ్ అలాగే మనం నిడిల్ని కింది నుంచి పైకి తీసి బీడ్స్ ఎక్కించేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బీడ్స్ ఎక్కించుకొని ఫ్యాబ్రిక్ గ్లూ రౌండ్గా పెట్టేసి ఆ గ్లూ పైనే మళ్ళీ బీడ్స్ని పెట్టేసుకోవాలి. అందుకేనండి నేను ఇలా 2 నీడిల్స్ తీసుకోమన్నాను, 2 నీడిల్స్కి థ్రెడ్ ఎక్కించుకోమన్నాను. మనం ఈ వర్క్ చేసేలోపు సెకండ్ కాయిన్కి వర్క్ చేసేలోపు మన ఫస్ట్ కాయిన్ వర్క్ అనేది డ్రై అయిపోతుంది, ఈ బీడ్స్ అనేవి డ్రై అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నీడిల్ని కిందికి తీసేయాలి. ఇప్పుడు ఆ బీడ్స్ పక్క నుంచేనండి నీడిల్ని ఇలా పైకి తీసి మళ్ళీ యువతల వైపుకు ఆ బీడ్స్ పక్క నుంచి నీడిల్ని కిందికి తీస్తే టాకా పడిపోతుంది. టాకాలు ఎలా వేయాలనేది కూడా మన ఛానల్లో నేను వీడియోస్ చూపించానంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక 4 బీడ్స్ వదిలేసి మళ్ళీ నీడిల్ని పైకి తీయాలి. బీడ్స్ పక్క నుండే మళ్ళీ యువతల వైపు కండి బీడ్స్ పక్క నుంచి నీడిల్ని కిందికి తీసేసి టాకా పడిపోతుంది. ఇలా వేయడం వలన బీడ్స్ అనేవి అస్సలు పైకి లేవండి. మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించాము, బీడ్స్ అనేవి అసలు లేవవు. ఇన్ కేస్ ఒకవేళ ఇలా బీడ్స్ మనకి పైకి లేస్తాయేమో అని డౌట్ వస్తే ఇలా మనం టాకాలు వేసుకోవడం వలన ఇంకా అస్సలు బీడ్స్ పైకి లేవవు, నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా. ఇప్పుడు మధ్యలో ఈ హాఫ్ పెట్టాం కదా, వాటికి మధ్యలో మనం మార్కు పెట్టి నిడిల్ని పైకి తీయాలి కింది నుంచి. ఇలా ఒక చిన్న బీడు పెద్ద బీడ్ అండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న సైజు బీడు పెద్ద సైజు బీడు. ఫస్ట్ మనం పెద్ద సైజు బీడ్ ఎక్కించుకోవాలి, ఆ తర్వాత చిన్న సైజు బీడ్ ఎక్కించుకొని ఇలా థ్రెడ్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టి నిడిల్ని కిందికి తీసేయాలి. ఇలా నిడిల్ని కిందికి తీసేస్తే మనకు ఇలా పడిపోతుంది కదా స్టిచ్. ఇప్పుడు ఆ 2 బీడ్స్ ఉన్నాయి కదా, వాటి పక్క నుంచి నిడిల్ని పైకి తీసి మళ్ళీ ఇటువైపు కండి సేమ్ యువతల వైపుకు నిడిల్ని కిందికి తీసేస్తే ఆ 2 బీడ్స్కి కూడా టాకా పడిపోతుంది. ఆ బీడ్స్ కూడా లేవకుండా ఇలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇది ఒక చాంద్బాల్ ఇయర్ రింగ్లా వస్తుంది. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పి ఒక 2 టైమ్స్ నాట్ వేసి కట్ చేసుకోవాలి థ్రెడ్ని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఆ కాయిన్ స్టిచ్ వేసుకోవాలి. ఆ కాయిన్ పక్క నుండి నిడిల్ని మనం పైకి తీసి ఆ కాయిన్కి ఒక హోల్ ఉంటుందండి, ఆ హోల్లో నుంచి నిడిల్ని కిందికి తీయాలి. ఇలా ఒక 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. కాయిన్ కూడా ఒకవేళ ఇన్ కేస్ విడిపోకుండా ఉండడానికి చేసుకొని ఇలా నాట్ వేసి కట్ చేసుకోవడమే. చూస్తున్నా కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఆ కాయిన్కి హోల్ ఉంది కదా, ఆ హోల్ పైన మనం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఇవి గ్రీన్ కలర్ కుందన్స్ అండి. నా శారీ గ్రీన్ కలర్ ఉండడం వల్ల నేను గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. మీ శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కుందన్స్ తీసుకోండి మ్యాచింగ్గా. ఇప్పుడు ఆ కుందన్ పెట్టేసేయడమే. ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది. సేమ్ ఇది కూడా అలాగే చేయాలండి. ఈ వర్క్ చేసేలోపు ఫస్ట్ కాయిన్ చేసేలోపు సెకండ్ కాయిన్ మనకు డ్రై అయిపోతుంది. మళ్ళీ నీడిల్ని కిందికి తీయాలి. బీడ్స్ పక్క నుంచి నీడిల్ని పైకి తీసి మళ్ళీ ఇటువైపు నుంచి కిందికి తీసేసి టాకా పడిపోతుంది. ఇలాగే అన్ని టాకాలు వేసుకొని మధ్యలో నుంచే మిడిల్లో మనం ఒక నీడిల్ని పైకి తీసి పెద్ద బీడు చిన్న బీడు ఎక్కించుకొని మళ్ళీ కిందికి తీసి సేమ్ ప్రాసెస్ అని టాకా వేసేసుకోవాలి. ఇలా టాకా వేసేసుకొని దీన్ని కూడా మనం కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కాయిన్ స్టిచ్ వేసుకోవాలి కదా, కాయిన్కి కూడా నిడిల్ని పైకి తీసి హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి నిడిల్ని కిందికి తీసేస్తే ఇలా ఒక 2 టైమ్స్ వేసి నాట్ వేసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి గ్రీన్ కలర్ కుందన్ అండి. ఇవి నార్మల్ కుందన్స్ అండి, క్లిప్ కుందన్స్ కాదు, ఇవి బేస్లు అండి. అలాగే డైమండ్ స్టోన్స్ అంటించడానికి ఇవి బేస్లు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ 2 లక్ష్మీదేవి రూపు కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్స్కి మధ్యలో ఇలా ఫస్ట్ ఒక 2 డాట్స్ పెట్టి ఆ 2 డాట్స్ మధ్యలో ఇంకొక డాట్ పెట్టాలి, ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టి. ఇప్పుడు బేస్లు చూపించాను కదా, ఆ బేస్లు మనం పెట్టేసుకోవాలండి ఆ ఫ్యాబ్రిక్ గ్లూ పైన. ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టేస్తాము.
ఇలా మనం బేస్లు పెట్టేసి ఇప్పుడు డైమండ్ స్టోన్స్ అండి, ఇవి డైమండ్ స్టోన్స్. ఇవి కొద్దిగా డ్రై అయిపోయాక ఇందులో కూడా కొద్దిగా గ్లూ పెట్టాలి. కొద్దిగా గ్లూ పెట్టి డైమండ్ స్టోన్స్ మనం పెట్టాలి. డైమండ్ స్టోన్స్ ఏం పెన్సిల్తో అవసరం లేదండి, ఫింగర్తో కూడా పెట్టేయచ్చు ఈజీగా. ఇవి కింది వైపు షార్ప్గా ఉంటుందండి డైమండ్ స్టోన్స్కి. ఇలా మనం డైమండ్ స్టోన్స్ పెట్టేయడమే. ఇలాగే మొత్తం అండి కాయిన్కి వర్క్ చేసుకోవాలి, బీడ్ స్టిచ్ వేయాలి, మధ్యలో ఇలా మనం డైమండ్ స్టోన్స్ పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ కాయిన్స్ అన్నిటికీ బీడ్స్ వర్క్ చేశాను అండ్ డైమండ్ స్టోన్స్ కూడా అంటించేశాను. లాస్ట్ ఒక్క కాయిన్ ఉందండి వర్క్ చేసేది, ఇది కూడా మనం వర్క్ చేసేస్తే మన వర్క్ డిజైన్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బాల్ చైన్ ఉంది కదండి, ఆ బాల్ చైన్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించుకున్నాం, అసలు విడిపోదు. చూడండి, ఇలా నిడిల్ని మనం కింది నుంచి పైకి తీసి ఒక 2 లైన్స్ అండి, ఈ 2 లైన్స్ బాల్ చైన్కి యువతల వైపు నుంచి నీళ్ళు కిందికి తీసేస్తే టాకా పడిపోతుంది. 1 2 3 4 ఇలా ఒక 4 5 బీడ్స్ వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి నీడిల్ని పైకి తీసి ఈ 2 లైన్స్ ఉన్నాయి కానీ 2 లైన్స్ మళ్ళీ నీడిల్ని కిందికి తీసేసి టాకా పడిపోతుంది. గ్లూ పెట్టి అంటించారు కదా, అసలు విడిపోదండి. ఇన్ కేస్ విడిపోతుందేమో అనే భయం ఉంటుంది కదా, అందుకని నేను ఇలా టాకాలు వేస్తే చూడండి బ్యాక్ సైడ్ ఇలా టాకాలు వస్తాయి. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు స్టోన్ లైన్కి చేయాలి, టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టోన్ లైన్కి టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోయాక మళ్ళీ బాల్ చైన్ ఉంది కదా 2 వరుసలు, ఆ బాల్ చైన్ కూడా టాకాలు వేసేసుకోవాలి. ఇంతేనండి. చూడండి, నేను టాకాలు వేసాను. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోండి, గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవడం వల్ల అసలు కనిపించట్లేదు. చూడండి, నేను టాకాలు వేసినట్టు కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఫినిషింగ్ కూడా మనం ఇలా నార్మల్ నీడిల్తోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగా వస్తుంది. ఫినిషింగ్ కూడా అచ్చం మగ్గం వర్క్ లానే వస్తుంది. నాకు ఈ వర్క్ వేసుకోవడానికి జస్ట్ 170 రూపీస్ అయ్యాయండి. హ్యాండ్స్కు వేయలేదు కాబట్టి, హ్యాండ్స్కి కూడా వేసుకుంటే 200 రూపీస్లో అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదే వరకు మనం బయట చేయించుకుంటే మనకు 2000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు కదా. చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.